ఈ రోజుల్లో కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉండటానికి కారణం, కుటుంబంలో సమాధానం లేకుండా ఉండటానికి కారణం, భార్య భర్త పైన నిందలు వేయటం, భర్త భార్య పైన నిందలు వేయటం, తల్లిదండ్రులను గౌరవించని కోడళ్ళు ఉండటానికి గల కారణాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే కుటుంబంలో శాంతి సమాధానము ఉండాలంటే, కుటుంబంలో ఒక స్త్రీ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆ కుటుంబము ఎంతో బాగుంటుంది. ఆ స్త్రీ వలన ఆ కుటుంబానికి మేలు కలుగుతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం వలన తన కుటుంబం చుట్టూ కంచె వేసుకుంటుంది. ఆ కుటుంబానికి కావలసిన కాపుదల దేవుని కృపను బట్టి కాపుదల వస్తుంది. అయితే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మొదటిగా తన స్త్రీ ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే ఆ స్త్రీని బట్టి తన బిడ్డలు కావచ్చు, తన భర్త కావచ్చు, తన అత్తామామ కావచ్చు, అందరూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఏవి కొనాలన్నా, ఏవి చెయ్యాలన్నా కుటుంబం అంతా కలిసి కూర్చొని ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. ఒక చిన్న విషయమే కావచ్చు, చిన్న వస్తువే కావచ్చు, కొనాలంటే యేసయ్యా అని దేవుణ్ణి పాదాల చెంత కూర్చొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి అడిగి కొనాలి. అయితే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలాన లేచి ప్రతి ఒక్క మనిషి కనీసం 5-10 నిమిషాలన్నా ప్రార్థనలో ఉండాలి. మరొక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. తన పనుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము వెళ్ళినప్పుడు సాయంకాల సమయంలో ఖాళీగా ఉంటారు కాబట్టి కనీసం కుటుంబం మొత్తం కలిసి ఒక అరగంట, గంట సేపు దేవుణ్ణి స్తుతించి మీ కొరకు, నీ కుటుంబం కొరకు, కుటుంబంలో ఉన్న అవసరతల కొరకు కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దాని వలన కలిగే లాభాలు ఏంటి అంటే కుటుంబంలో